అందరికీ నమస్కారం. అమ్మమ్మ ఇల్లు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు చాలా సింపుల్గా, టేస్టీగా, జ్యూసీగా అండ్ అలానే హెల్దీగా ఉండే స్వీట్ చూపించబోతున్నాను. వీడియోని చూస్తే ఇంత ఈజీనా ఈ స్వీట్ చేయడం అని మీరే అంటారండి. పిల్లలకి ఈవినింగ్ హెల్దీ స్నాక్స్ ఇవ్వాలన్నా, అనుకోకుండా ఇంటికి బంధువులు వచ్చినా, స్వీట్ తినాలనిపించినా, ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉంది లేదా కొబ్బరి ఉంది అని అనిపించినా ఏమాత్రం ఆలోచించకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అదే అండి ఈ కొబ్బరి లడ్డు. ఇంకెందుకు ఆలస్యం, చాలా సులువుగా చేయడం చూపించేస్తా, వచ్చేయండి. దీనికోసం నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నా, దాన్ని మొత్తం ఒలిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, మర్చిపోకండి, లేకపోతే మనకి ముద్దగా అయిపోతుంది. ఈ కొబ్బరి కలుపుకోవడం వల్ల మనకి అచ్చం చేతితో తురిమితే ఎలా ఉంటుందో అలా వస్తుంది. ఇదిగో చూసారా, అచ్చం చేతితో తురిమినట్లు ఉంది కదండి. ఈ కొబ్బరి తురుముని ఒక కప్తో కొలిచి దాన్ని పక్కన పెట్టేసుకుందాం. అదే కప్తో బెల్లం కూడా తీసుకోవాలి. 2 కప్పుల కొబ్బరి తురుము అయ్యింది, దానికి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఏ కప్పుతో అయితే మనం కొబ్బరి కొలిచామో అదే కప్పుతో 1/4 కప్పు అంటే పావు కప్పు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ పల్లీలు వేసుకోవటం వల్ల మనకి కొబ్బరి లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎప్పుడు నువ్వులతోనో లేదా అచ్చం కొబ్బరితో ట్రై చేస్తుంటాం కదా, ఈసారి కొబ్బరి లడ్డూల్ని ఇలా పల్లీలతో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. చూసారా, ఇలా వేగితే సరిపోతుంది పల్లీలు. ఇప్పుడు వాటిని సపరేట్గా పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదా, 2 కప్పులు, అది వేసుకొని అందులోనే 1 కప్పు బెల్లం, అది కూడా మెత్తగా దంచుకొని దాన్ని కూడా వేసుకొని పూర్తిగా ఒకసారి కలుపుకోవాలి. కొబ్బరికి బెల్లం మొత్తం పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకోవడం వల్ల మనకి బెల్లం త్వరగా కరిగిపోతుంది. గుర్తుంచుకోండి, ఫ్లేమ్ లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. హైలో అస్సలు పెట్టకూడదు, అడుగంటేస్తుంది. ఇలా సిమ్లో పెట్టుకొని ఒక 2 లేదా 3 నిమిషాలు ఉడకనిచ్చేసి మళ్ళీ ఒకసారి మూత తీసుకొని చూద్దాం. చూసారా, బెల్లం ఆల్రెడీ సగం కరిగిపోయింది. ఈ మిగిలిన బెల్లాన్ని మనం గరిటెతో స్మాష్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి బెల్లం అనేది స్మాష్ అయిపోయి కొబ్బరికి పట్టేస్తుంది. సో ఇంకా మూత పెట్టే అవసరం అయితే ఉండదు. ఫ్లేమ్ లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. చూసారా, బెల్లం మొత్తం కొబ్బరికి పట్టేస్తుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ కొబ్బరి లడ్డూలా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్లోకి కొంచెం ఈ కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని చేతిని నీళ్ళతో తడి చేసుకొని లడ్డూలాగా చేయడానికి ట్రై చేస్తే మనకి లడ్డూలాగా వస్తే కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోయింది, మిశ్రమం కరెక్ట్గా ఉడికింది అని అర్థమవుతుంది. లేకపోతే ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోండి. మనకి లేత కొబ్బరి అయితే అందులో నీళ్ళ శాతం ఎక్కువ ఉండటం వల్ల మనకి కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. నేను తీసుకుంది మరీ అంత లేత కొబ్బరి ఏం కాదు, కొంచెం ముదిరిపోయింది, అందుకని నీళ్ళ శాతం కొంచెం తక్కువ ఉండటం వల్ల నాకైతే పర్ఫెక్ట్గా ఇదిగోండి ఇలా లడ్డు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం తేమ కనిపిస్తుంది కదా, అది కూడా కొబ్బరికి పట్టే వరకు ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూసారా, మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందే పల్లీలు వేయించుకున్నాం కదా, ఆ వేయించిన పల్లీలను కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాం. దీనిని కూడా స్పూన్తో కలుపుకుంటూ ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే మనకి ముద్ద అయిపోతుంది. చూసారా, మంచి పలుకులుగా వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఈ పల్లీల పౌడర్ని కూడా ఈ కొబ్బరి దాంట్లో వేసుకొని దాంతోపాటు ఒక 2 యాలకులు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం పూర్తిగా కలిసిన తర్వాత చూసారా, ప్యాన్ నుంచి మనకి కొబ్బరి అనేది సపరేట్ అయిపోతుంది, అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, తేమ శాతం ఏమీ లేదు. సో ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని లడ్డూలు కట్టేసుకుందాం, వచ్చేయండి. చూసారు కదా, ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి వచ్చింది ఈ కొబ్బరి లడ్డు ఉంది. ఇప్పుడు చేతిని నీళ్ళతో తడి చేసుకొని కొంచెంగా సపరేట్గా తీసుకొని, మరీ ఎక్కువ చల్లార్చాల్సినంత అవసరం ఉండదు, త్వరగానే చల్లారిపోతుంది ఈ కొబ్బరి మిశ్రమం. దాన్ని కొంచెంగా తీసుకొని లడ్డూలా చేసుకొని
చూసారా, పర్ఫెక్ట్ లడ్డూ షేప్లోకి వచ్చేసింది. మనకి చేతికి ఎక్కడ ఏమీ అంటట్లేదు. మనం ప్లేట్కి కూడా నెయ్యి కానీ నూనె కానీ ఏమీ అప్లై చేయాల్సిన అవసరం ఉండదండి. ప్లేట్కి అయితే ఏమీ అంటదు. చూసారు కదా, ఇంట్లో కొబ్బరి ఉంది, ఏం చేయాలి అన్న ఆలోచన వచ్చిన ఒక్కసారి కొత్తగా ఇలా కొబ్బరి లడ్డు ట్రై చేయండి. చాలా ఈజీగా, టేస్టీగా అండ్ జ్యూసీగా వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఇంట్లో ఎలా చేస్తారో అనేది కూడా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మన తెలుగింటి వంటలు, అమ్మమ్మ కాలం నాటి రుచులు ఇంకా ఎన్నో మీతో పంచుకోవడానికి మాతో ఇలానే ఉండండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.